హలో అందరికీ. ఈరోజు మన కిచెన్‌లోన వేడి వేడిగా కాఫీ అండి. ఈ కాఫీ తాగితే మైండ్ ఫ్రెష్‌గా, రిలీఫ్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. మరి ఎలా చేశాననేది చూద్దామా? పాలు చూడండి మరుగుతున్నాయి కదా! ఈ మరిగినప్పుడు మనము పంచదార అనేది వేసుకోవాలండి. 4 స్పూన్లు పంచదార వేసుకున్నాను. షుగర్ అండి, చక్కెర 4 స్పూన్లు వేసుకున్నాను. నాకైతే ఫస్ట్‌లో మ్యారేజ్ అయిన కొత్తలో కాఫీ, టీ చేయడం వచ్చేదే కాదండి. మా బావే నేర్పించాడు. ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళైన అమ్మాయిలకి అసలు కాఫీ ఎలాగెట్టాలో, టీ ఎట్టాలో కూడా తెలియదు. వాళ్ళ కోసమేనండి. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. మీరు కాఫీ ఎలాగెట్టాలో, టీ ఎలాగెట్టాలో చాలా ఇబ్బంది పడుతుంటారు కదా! వాళ్ళ కోసమేనండి. చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చండి కాఫీ. చాలా బావుంటుంది. ఇలా మరుగుతుంది కదండీ! ఇలా మరిగినప్పుడు మనము నేను 2 ప్యాకెట్ల ఇన్‌స్టంట్ కాఫీ పొడి వేసుకున్నాను. మీకు కాఫీ పొడి డబ్బా ఉంటే అందులోను కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ప్యాకెట్లు యూజ్ చేసి చూపిస్తున్నాను మీకోసమని. ఇలా వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత ఈ కాఫీ పౌడర్ వేసుకుంటే చాలా బావుంటుందండి కాఫీ అనేది. ఇలాగ మార్నింగ్ టైమ్ అయినా, ఈవినింగ్ టైము బిస్కెట్లు తింటూ ఈ కాఫీ తాగితే సమోసా అయినా చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సూపర్‌గుంటుంది. చూడండి ఇలాగ కలుపుకోవాలండి. ఇది బాగా మరిగింది కదా! చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా! ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కప్పులోకి సర్వ్ చేసుకోవాలండి. ఇలా కాఫీని హస్బెండ్‌కిస్తే స్మెల్‌తోనే సూపర్‌గా ఉంది అనుకోని తాగేస్తాడండి. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా కాదండి. కాఫీ పెట్టలేని వాళ్ళకి కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ అందరికీ.